హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈ రోజు కంచి ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. తమిళనాడులోని అత్యంత ప్రాచీనమైన అత్యంత పవిత్రమైన శివాలయాల్లో ఇది ఒకటి అనమాట. నేను తిరుచి గురించి ఒక వీడియో పెట్టాను, మీరు చూడకపోతే నా ఛానల్ ఉంటుంది, లేదంటే నేను మీకు ఎండింగ్ లో వీడియోలు ఇస్తాను, దాంట్లో మీరు చూసేయండి. ఇంకా చూసుకుంటే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ చూసే వాళ్ళైతే ఫాలో అయితే అయిపోండి. దీనికి పంచభూత క్షేత్రం అనే పేరు అనమాట. పృథ్వీలింగం అని కూడా అంటారు. దక్షిణ భారతదేశంలోని పంచభూత లింగాల్లో ఈ క్షేత్రం పృథ్వీ తత్వానికి సంకేతం. అంటే మట్టి నేల. పార్వతీదేవి అంటే కామాక్షి అమ్మవారు వేగవతి నది తీరాన ఇసుకతో శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేసిందని, ప్రవాహం వచ్చినప్పుడు లింగాన్ని ఆలింగనం చేసుకుని కాపాడుకుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ శివలింగం మట్టితో చేసినది కావడంతో ఈ లింగానికి నేరుగా జలాభిషేకం చేయరు, కేవలం నూనె పూత మాత్రమే చేస్తారన్నమాట. ఏకాంబర నామ విశిష్టత చూసుకుంటే ఏకా ప్లస్ ఆమ్ర ప్లస్ ఈశ్వర అనమాట. ఏకాంబరేశ్వర. ఆమ్రం అంటే మామిడి చెట్టు. ఆలయ ప్రాంగణంలో వేల సంవత్సరాల పురాతనమైన ఒక ప్రసిద్ధి మామిడి వృక్షం ఉంది. ఈ ఒకే మామిడి చెట్టును 4 ప్రధాన కొమ్మలు 4 వేదాలకు ప్రతీకగా భావిస్తారు. ఈ 4 కొమ్మల నుంచి 4 వేర్వేరు రుచులు కలిగిన మామిడి పండ్లు వస్తాయన్నమాట. ఇది 4 దిక్కులకు చూపిస్తుందండి. దీంట్లో ఏమంటే ఇది 3500 సంవత్సరాల క్రితం నుంచి ఉందన్నమాట. కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడంతో అక్కడక్కడ చెదురుమదురుగా ఇది చెడిపోయినా మళ్ళీ దాన్ని వీళ్ళు రెడీ చేసి పెట్టారనమాట. చాలా మంది అక్కడ వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో నుంచి ఒక ఆకు తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకుంటే కనుక మనకు మంచి జరుగుతుంది, లేదంటే ఇట్లాంటి పండ్లుండే మామిడి చెట్టే వస్తుంది అనేసి చాలా మూఢనమ్మకాలతో ఉంటారనమాట. ఇట్లాంటి ఎన్నుకోవద్దండి, ఎందుకంటే అక్కడ ఉండే ఆలయానికి సంబంధించిన వాళ్ళు, ఆలయ నిర్వహణ చేసేవాళ్ళు, వాళ్ళందరూ కంప్లైంట్ చేయడం లేదంటే మిమ్మల్ని తిట్టడం అవన్నీ జరుగుతాయి అనమాట. చాలా మంది ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి మూఢనమ్మకాలని నమ్మద్దండి. మీరు ఇంట్లో పోయి ఒక మామిడి చెట్టును పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే దీంట్లో శిల్పకళ, ఆలయ నిర్మాణం. విజయనగర రాజగోపురం ఆలయ ప్రధాన గోపురం సుమారు 192 అడుగుల ఎత్తుతో భారతదేశంలోని అత్యంత ఎత్తైన గోపురాల్లో ఒకటిగా నిలుస్తుంది. దీనిని విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. 1000 స్తంభాల మండపం. ఆలయ ప్రాంగణంలో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో కూడిన 1000 స్తంభాల మండపం ఉంది. కంచి నగరంలోని ప్రధాన శివాలయాల్లో అమ్మవారికి ప్రత్యేక సన్నిధి ఉండదు. కంచి కామాక్షి అమ్మవారే ఇక్కడ ప్రధాన దేవిగా పూజలు అందుకుంటారన్నమాట. ఇక ప్రాముఖ్యత విషయానికి వస్తే తమిళ శైవ సిద్ధాంతంలో నాయనార్లు కీర్తించిన పాడల్ పెట్ట స్థలంలో ఇది ప్రధానమైంది. ప్రతి సంవత్సరం ఫల్గుణ మాసంలో మార్చి ఏప్రిల్ జరిగే పంగుని ఉత్తిరం అత్యంత వైభవంగా జరుగుతుందన్నమాట. ఈ సమయంలో ఏకాంబరేశ్వర స్వామి కామాక్షి అమ్మవార్ల దివ్య కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. అంటే అంత ప్రతిష్ట చెందిన ఈ గుడి అనమాట. ఇది ముఖ్యంగా చిన్న పిల్లల్ని తీసుకుని వెళ్ళండి, చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట గుడి. అక్కడ చూసుకొని పిల్లలకి వాళ్ళ ఉత్తీర్ణతకి, వాళ్ళ అంటే ఫ్యూచర్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి బిడ్డలతో వెళ్ళి పిల్లలకి ఆ గుడిని చూపించండి. ఇంత ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.